కొంచెం పెసరపప్పు ఇలా వేసుకొని ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను. ఇట్లా అదైనా టేస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు బాడీ షేప్ వేరు, ఇప్పుడు బాడీ తయారైతుంది. నాకు తెలిసి ఇంత ఉంది, ఇంచు లాస్ కూడా కొంచెం తెలుస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజుతో కరెక్ట్గా 14 రోజులు మనం డైట్ మొదలెట్టి 14 రోజుల తర్వాత మధ్యలో ఒక్కసారి వెయిట్ తగ్గకపోక రీగెయిన్ అయ్యాను. అక్కడి నుంచి మళ్ళీ మేడం చెప్పిన టిప్స్ ప్రకారం ఫాలో అవుతూ వచ్చాను. మళ్ళీ విజయవాడకు వచ్చిన తర్వాత ఈ 3 days అయితే వెయిట్ చాలా ప్రాబ్లం చేసింది రెడ్యూస్ అవ్వడానికి. మళ్ళీ చాలా ప్రయత్నం చేసి మళ్ళీ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ప్రయత్నించాను. స్ట్రక్ అయింది, వెయిట్ పెరుగుతూ వచ్చింది. ఒక రోజు సేమ్ ఉంది. నేను చెప్పడం కాదు, క్లారిటీగా వీడియో ఉంది. లెట్స్ స్టార్ట్ ద వీడియోలో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. గుడ్ మార్నింగ్ గైస్, డే 14 కరెక్ట్ గా 2 వారాలు అవుతుంది ఈ రోజుతో. చూడడానికి షేప్ అయితే ఎట్లుంది, నాకు ఈ టీ షర్ట్ క్లియర్ గా తెలుస్తుంది. ఒకప్పుడు ఇక్కడ మొత్తం ఇట్లా గట్టిగా ఫిక్స్ అయి ఉండేది, ఇప్పుడు కొంచెం లూజ్ గా ఉంది. ఈ పొట్ట అయితే మాక్సిమం నాకు తెలిసి ఇంత ఉంది, ఇంచు లాస్ కూడా కొంచెం తెలుస్తుంది. వెయిట్ ఎంత ఉందో చూద్దాం రండి. ఈరోజు వెయిట్ వచ్చి 97.30 ఉన్నాను. నిన్న వచ్చి వెయిట్ 97.40 ఉన్నా. మన ఈరోజు వెయిట్ రిజల్ట్స్. మన డైట్ ప్రాసెస్ లోకి డే మొదలెడదాం. మార్నింగ్ డే 14 విత్ హాట్ వాటర్ అండ్ చియర్స్. మనం చేసే వాకింగ్ ట్రాక్ దగ్గరే లాస్ట్ కి వస్తే లైవ్ ఫిష్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రంట్ మనం చేసే వాకింగ్ ట్రాక్ చూపిస్తుంది. ఇది వాకింగ్ ట్రాక్, ఇదంతా ఫుల్ లాస్ట్ వరకు వెళ్ళాలి. అక్కడ లాస్ట్, ఇది అటు లాస్ట్ ఉంటుంది. సో మొత్తం వస్తే ఇక్కడ లైవ్ ఫిష్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంత నీట్గా చేస్తారంటే అసలు ఇక్కడ తింటే మళ్ళీ బయట వేరే దగ్గర చేప క్లీన్ చేయించుకోవడం కానీ తినడం కానీ కొంచెం అన్కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. ఎంత నీట్గా స్కిన్ తీసేస్తారు. నాదేనా ఇంత క్లీన్గా కడుగుతారు చూడండి, అసలు మనం ఇంట్లో కడుక్కున్నట్టే ఉంటుంది. ఫిష్ అయితే తీసేసుకున్నాం. 1.5 kg వెయిట్ ఉండదు తీసుకున్నా. పాపం నాకు ఎప్పుడు నాన్ వెజ్ డైట్ వచ్చినా తను తినని రోజే వస్తుంది. మొన్నైనా కనీసం మొన్న డైట్లో మనం వెజిటేబుల్ వేసి ఒక చేపల పులుసు చేసాం. ఒకవేళ వీడియో చూడకపోతే పైన ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను చూడండి. కేరళ స్టైల్లో చేసాము. కనీసం ఆ డైట్ లో అయినా సరే ఒక రోజు అంటే ముందు రోజు తిందు, దాన్ని నెక్స్ట్ రోజు తింటది. అట్లా అదైనా టేస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈసారి డైట్ లో ఈసారి వచ్చిన మెనూలో ఈ రోజు తిందు సండే అండ్ రేపు మండే తిందు, మంగళవారం తింటది. బట్ ఆ టైం కల్లా మళ్ళీ నా డైట్ ప్లాన్ వేరేది చేంజ్ అయిపోవచ్చు. ఎవ్రీ 2 days ఒకసారి డైట్ ప్లాన్ చేంజ్ అయిపోతుంది. కొంచెం నేనే ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఎక్స్పైర్ అయ్యారు, అక్కడికి వెళ్ళున్నది. మరి ఏ టైంలో వస్తుందో తెలీదు, నేనే ప్రిపేర్ చేసుకోవాలి. అట్లే ఈవినింగ్ కొన్ని వర్క్స్ ఉన్నాయి, బండి సర్వీసింగ్కి ఇచ్చి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలా. టోటల్ ఈరోజు 1 hour అయితే వాకింగ్ చేసేసాను. వాకింగ్, జాకింగ్, రన్నింగ్ 3 కలిపి 1 hour కంప్లీట్ చేశా. ఎందుకంటే ఈవినింగ్ కుదురుతుందో తెలియదు. వర్క్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ తనేమో లేదు. డైట్కి సంబంధించిన రెసిపీస్ నేనే రెడీ చేసుకోవాలి అన్నీ కలిపి. అందుకని ఈరోజు 1 గంట సేపు కుమ్మేశాను. ఈవినింగ్ చేయకపోయినా సరే బ్యాలెన్స్ అవ్వడానికి మొత్తం కలిసి పొద్దున్నే కుమ్మేశాను. భయంకరంగా దాహం వేస్తుంది. బట్ మన 3 liters వాటర్లో ప్రస్తుతానికి ఈజీగా ప్రిపేర్ అయ్యే 1 liter వాటర్ అయితే అరేంజ్ చేసుకొని వాటర్ తాగాలి. తాగిన తర్వాత 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. లక్ష్యాన్ని సాధించడం కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉండాలి. సో 1 liter వాటర్లో మునగాకు పౌడరు అండ్ 1 liter వాటర్. దాహాన్ని తట్టుకోవాలంటే ఇదే చాలా ఈజీగా 1 liter వాటర్ మునగాకు పొడితో. హలో చెప్పు. ఇప్పుడు వచ్చా ఎక్సర్సైజ్ జస్ట్ కొంచెం పడుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిపోతుంది. అదే దాంట్లో పెట్టేసి స్టవ్ పైన గిన్నెలో కాస్త ఎక్కువ చేస్తే నాకు చేసి పక్క పెట్టు. 1/2 liter వాటర్ తాగాను. ఇంకా
దారుణంగా ఉండింది అనుకుంటాం, కానీ చాలా బాగుంటుంది వాటర్ అయితే. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. డైట్ పరంగా చెప్పట్లేదు, మామూలుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 22 డేట్ 8:24 అవుతుంది. హాఫ్ అన్ అవర్ లో మన బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చేపల పులుసు నేనే చేసుకోవాలి, రైస్ నేనే చేసుకోవాలి. ఈ లోపల తను వచ్చేస్తే ఓకే, తను లేకపోతే ఈ లోపల ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను కంప్లీట్ అయితే చేసేస్తాను. ఒక్కొక్క రోజు రెండు కాబట్టి ఈ బాయిల్ చేసే వాటర్ వచ్చి 3 లీటర్కి ఫస్ట్ వాటర్ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇదే మన బ్రేక్ఫాస్ట్. కొబ్బరి, కొంచెం కరివేపాకు, అట్లా మొత్తం అన్ని కొంచెం పెసరపప్పు అలా వేసుకొని ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను. 9-10 అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఫిష్ కర్రీ చేసుకోవాలి. రైస్ అయితే ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేస్తున్నాను, రెడ్ రైస్. అండ్ ఫిష్ కొంచెం వాళ్ళే చూసారు కదా ఎంత నీట్ గా కడిగిచ్చారో, కానీ బట్ కొంచెం మనం లైట్ గా మన వాటర్ తో కడుక్కొని ఫిష్ కర్రీకి అయితే నిమ్మకాయ, కీరా, సూపర్ టేస్ట్. పదే చెప్తున్నాను కాదు, కానీ నేను నిజంగా డైట్ చేస్తున్నానా, వెరైటీ రెసిపీస్ వండుకొని తిని టేస్ట్ చేస్తున్నానా నాకే అర్థం కావట్లేదు. ఎక్స్ట్రాగా చెప్తున్నా అనుకోండి, లేదంటే ఎలా అయినా చెప్తున్నాను. ఇట్ ఈస్ మై హార్ట్ఫుల్ ఫీలింగ్. టమాటా జార్లో వేసి కరివేపాకు ఆకులు తినడం చాలా ఇంపార్టెంట్. అల్లం వెల్లుల్లి బ్రేక్ఫాస్ట్ తింటూనే మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్ అయితే అయిపోయింది, కర్రీ కూడా అయిపోవచ్చింది. గిన్నెలు వాష్ చేసేస్తే క్లీన్ చేసేస్తే అయిపోతుంది. తనకు కూడా ఏదో కర్రీ చేయాలి. అక్కడికి వెళ్ళి ఆ అడావుడి అంటే సాడ్ మూమెంట్ కదా, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అరిచిపోతుంది. లేదంటే ఒక వెజిటేబుల్ రైస్ లాగా రెడీ చేసేస్తే కొంచెం పెరుగు చట్నీ వేసుకొని తినేస్తుంది. పచ్చిమిరకాయ కట్ చేసిన చెయ్యిని చెమట కారుతుంది కదా, ఇట్లా అన్నా మండుతున్నట్టు రకరకాలుగా ఉంది, మామూలుగా మండుతలేదు. నో కారం చేపల పులుసు అలా తిప్పడం వల్ల చేపలు ఇరిగిపోకుండా నీట్ గా తిప్పితే మొత్తం మిక్స్ అవుతుంది. వంట చేసిన తర్వాత వాళ్ళకి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఆ కిచెన్ మొత్తం సర్వనాశనం చేసి ఆ వంట బండ మొత్తం గలీజ్ గా ఉంటే లేడీస్ కి మామూలుగా మండదు, అది నాకు తెలుసు. మొత్తం అంతా వంట అయిపోయిన తర్వాత ఎంత క్లీన్ గా చేశానో చూడండి. వాళ్ళకి అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఆ క్లీన్నెస్ చూసి చాలా మురిచిపోతారు. నా వంట బండ ఇంత క్లీన్ గా ఉంది అని చెప్పని. ఒక చెత్త లేకుండా రైస్ అయిపోయింది. ఫిష్ పుల్స్ అయితే లైట్ సిమ్ లో ఉడుకుతుంది. ఇంకా గోడలు నీట్ గా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ నీట్ గా పెట్టేస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇది నిజమా కాదా ఎవరైనా లేడీస్ చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. ఇది రైస్ అండ్ ఫిష్ 2 పీస్. దీన్ని తినే ముందు ఒక ఫుల్ కీరా కంప్లీట్ చేయాలి. ఇదే మన ఈరోజు లంచ్. ఇట్లా ఒక ఫిష్ పెట్టుకొని, కొంచెం రైస్ పెట్టుకొని, లైట్గా తక్కువ పులుసు, ఇట్లా కొంచెం ఫిష్, కొంచెం రైస్, కొంచెం పులుసు, ఈ స్టైల్లో తినాలి. నిన్న వెహికల్ సర్వీస్కి అయితే ఇచ్చాను. సో ఈరోజు వెహికల్ పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఫస్ట్ సర్వీస్ అయితే వెహికల్ అయిపోయింది. అట్లనే కింద రస్ట్ పట్టకుండా రస్ట్ స్ప్రే కూడా చేయించాను. అది కూడా చూద్దాం ఎలా చేశారో. ఈ తార్లు పరిస్థితి అంటే ఏంటో అర్థం కావట్లేదు. 5 డోర్ వచ్చిన తర్వాత 3 డోర్ ఎంత క్రేజ్ ఉంటుందో, తగ్గుతుందో వేచి చూడాలి. వేరీస్ అవర్ వెహికల్. ఎంట్రన్స్ లోనే మన బండి పెట్టున్నారు నీట్ గా రెడీ చేసి. అందుకే నేను హైదరాబాద్ లో సర్వీస్ సెంటర్ కన్నా ఇక్కడ ఇస్తాను. బికాస్ ఆఫ్ ఇక్కడ మనకు బాగా అందరు తెలిసిన వాళ్ళు కొంచెం నీట్ గా చేసిస్తారు. వెహికల్ నీట్ గా క్లీన్ చేశారు. మరి ఘోరంగా ఉంది. లంచ్ టైం అనుకుంటాను, 2 అవుతుంది. పాపం లంచ్ టైం అనుకుంటా, ఎవరు లేరు, ఖాళీగా వదిలేశారు. ఒక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడీ ఇక్కడ ఉన్నారంతా? ఎవరు లేరా అన్న? తినేసావా, తింటున్నావా? తినేసావు కదా. అదే రిసెప్షన్ దగ్గర చూసా ఎవరు లేరు. ప్రసాద్ గారు కూడా రాలేదా? కింద రస్ట్ స్ప్రే అయితే చేయించారు. అది ఒకసారి ఎలా చేయించారో చూద్దాం. సైలెన్సర్ కొట్టరా అన్న? సైలెన్సర్ కి ఏం వేయలేదు అసలు. ఇదిగోండి ఇక్కడ సరిగ్గా వేయలేదు అసలు. మొత్తం ఇలా అంతా వదిలేస్తున్నారు. ఇదంతా రెస్ట్ స్ప్రే బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇదంతా కనిపిస్తున్నా. ఇంకా ఆరలేదు, ఇక్కడికి ఆరలేదు. ఇక్కడ వేయలేదు, ఇక్కడ సరిగ్గా లేదు, ఇక్కడ సరిగ్గా లేదు, ఇదంతా వేయలేదు. వెహికల్ అయితే తీసుకెళ్ళట్లేదు. కింద ప్రాబ్లం ఉంది. క్లియర్ చేసుకొని ఒకేసారి చేపిస్తాను. అందుకే మళ్ళీ వెహికల్ తీసుకెళ్ళట్లేదు, అక్కడే పెట్టేసి రిటర్న్ ఇంటికి వెళ్తున్నాను. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 6:23 అవుతుంది టైం. డిన్నర్ ఈరోజు మీరే చూడండి. 1 చపాతీ, 7 పీస్ ఆఫ్ మునక్కాయ పీసెస్, దాంట్లో ఆనియన్, కొంచెం టమాటా. చిన్నవి కాబట్టి 2, పెద్దదైతే ఒక పీస్ ఫిష్. ఇది మన నైట్ డిన్నర్. ఈ ఒక వాటర్ మిగిలింది. ఇప్పుడు కొంచెం తినిన తర్వాత ఇక్కడ దాకా అయిపోతుంది. ఇది కొంచెం నైట్ ఉంచుకుంటే క్లోజ్. అండ్ దీన్ని తినేటప్పుడు కొంచెం కీరా ఫస్ట్ తిని, దాని తర్వాత ఇవి తినేస్తే రేపొద్దున్నే మనం వెయిట్ లాస్ ఎంత అవ్వానో ఏంటో రేపు మార్నింగ్ కలుద్దాం. బై బై. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్. వెయిట్ లాస్ జర్నీలో డే 15 చూడడానికి షేప్ అయితే ఇట్లుంది. ఇక ఇక్కడ నుంచి వెయిట్ చాలా కొంచెం స్లోగా రెడ్యూస్
లూజ్ అవుతుంది. బాడీ చూడండి. బట్ నాకైతే కొంచెం ఇంచ్ లాస్ అయితే తెలుస్తుంది. ఒకప్పుడు ఇది చాలా టైట్ ఉండేది టీ షర్ట్, సైడ్ కి ఒక పిక్ పెట్టాను చూడండి. బట్ ఇప్పుడు కొంచెం ఈనెస్ లూజ్నెస్ వచ్చింది. అంటే ఇది కూడా ఉండేది, ఇప్పుడు కొంచెం ఇలా అయింది. వెయిట్ అయితే చూద్దాం. 97.45. ఈ రోజు కూడా చూసారా, మళ్ళీ 150 గ్రాములు పెరిగారు. నిన్న 97.30 ఉంది, ఈ రోజు వచ్చి 97.45 ఉంది. ఈ రోజు కూడా 150 గ్రాములు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. సో ఇటువంటి అప్ అండ్ డౌన్ వెయిట్ ఫస్ట్ టెన్షన్ పడ్డాను, కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. వామ్ వాటర్ తాగి వాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంటి పక్కనే ఇంత మంచి వాకింగ్ ప్లేస్ ఉందని తెలియదు. ఎప్పటి నుంచో చెప్తుంది కానీ నేనే ఏదో చిన్నదే అనుకున్నాను, కానీ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. చూపిస్తాను చూడండి. స్మాల్ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు. సాంగ్స్ వస్తున్నాయి, కాపీ రైట్ పడుతుందేమో. సాంగ్స్ కూడా పెడుతున్నారు. ఇట్లా లాస్ట్ వరకు ఉంది, చాలా బాగుంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే బదులు పొద్దున్నే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. కొంచెం పొట్ట ఇబ్బందిగా అనిపించింది, అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేశాను. బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది నిన్న వీడియోలో చూస్తుంటే తెలుసుంటుంది. పెసరపప్పు అది ఆ టైప్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ చేశాను, కొబ్బరి అట్లా వేసుకొని. లంచ్ టైం అయితే అయింది, లంచ్ అయితే చేస్తున్నాను. డే 15 అండ్ లంచ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిన్నట్లాగే. 2 ఫిష్ పీసెస్, కొంచెం రైస్, ఒక కీరా, పులుసు తక్కువతో. ఫుల్ కీరా తినాలి, కొంచెం రైస్, 2 పీసెస్ ఆఫ్ ఫిష్. ఫస్ట్ కీరా తింటున్నాను. 3 లీటర్స్ వాటర్ అయితే రెడీ అయింది. గుడ్ ఈవినింగ్. 6 o'clock డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఒక పుల్కా సేమ్ నిన్నటిదే. పుల్కా, కొంచెం మునక్కాయ కర్రీ, కీరా అండ్ 2 పీస్ ఆఫ్ ఫిష్. ఎడిటింగ్ వర్క్ లో ఉన్నాను కూడా. నేను వెయిట్ అయితే రెడ్యూస్ అవ్వలేదు. సో రేపు మార్నింగ్ వెయిట్ ఎంత ఉందో ఏంటో, వెయిట్ తగ్గుతానా, మళ్ళీ సేమ్ అదే వెయిట్ ఉంటానా, రెడ్యూస్ అవుతానా, ఇంకా వెయిట్ పెరుగుతానా అనేది టుమారో మార్నింగ్ ఐ విల్ గివ్ ద అప్డేట్. బై బై. The next day. గుడ్ మార్నింగ్ గైస్. వెయిట్ లాస్ జర్నీలో డే 16 ఈ రోజు. చూడడానికి షేప్ అయితే ఇలా ఉంది. వెయిట్ ఎంత ఉందో చూద్దాం. 97.80 ఉంది. ఈ రోజు కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు, వెయిట్ ఇంకా పెరిగాము. నిన్న వచ్చి 97.5, 97.30 ఉంది. 22 డేట్ లో 14th రోజు 97.30 ఉంది. అక్కడి నుంచి అయితే వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు. ఇలా ఈ 2 days నుంచి అయితే పెరుగుకుంటానే వచ్చాను. డే లేక్ అయితే స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ డ్రింక్. లాస్ట్ రౌండ్. వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ కి మనకి బ్రేక్ఫాస్ట్ కీరా జ్యూస్ అదైతే రెడీ చేస్తున్నాను. మిక్సీ అయితే వేసేసాం. కీరా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను అనుకున్నట్టే మార్నింగ్ ఈ ఆమ్లెట్లు దీనికన్నా ప్రతిరోజు డైట్ లో లక్కీగా వస్తుంది, బాగుంది. ఈ రోజు లంచ్ డిన్నర్ ఒకటే మెనూ, ఏంటో చూస్తూ ఉండండి అర్థమైంది. డే 16 లో మన 11 o'clock మీల్స్ వచ్చి బీన్స్, 2 బాయిల్డ్ ఎగ్స్, బెండకాయ తింటున్నాను అండ్ ఒక సింగిల్ చపాతీ. దాంతో ఈ కప్పు నిండా ఆకుకూర పప్పు. వెరైటీస్ ఎక్కువ అయిపోయినాయి, చాలా వెరైటీస్. ఫస్ట్ దీన్ని తినాల్సింది బీన్స్ తర్వాత ఎగ్ తర్వాత బెండకాయ, దాని తర్వాత పప్పుతో చపాతి. ఆ ప్రాసెస్ లో అయితే తినాలి. ఈ రోజు వంట వండేది అంతగా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే కంటిన్యూగా ఆఫీస్ కాల్స్ అవి ఇవి వస్తూ ఉన్నాయి, వీలు కుదరలేదు. ఈవినింగ్ 4 o'clock స్నాక్ బ్రేక్ లో కలుద్దాం. సో ఈవినింగ్ 4 o'clock కి ఓన్లీ బ్లాక్ టీ తీసుకున్నాను. 6 o'clock కి డిన్నర్ మధ్యాహ్నం తినించే సేమ్ మెనూ కాబట్టి అంతగా వీడియో ఏం తీయలేదు. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ వెయిట్ ఎంత ఉన్నానో, వెయిట్ రెడ్యూస్ అయ్యానా, ఇంకా పెరుగుతానా, డోంట్ మిస్ ఇట్. చూస్తూ ఉండండి. రేపు పొద్దున్నే వెయిట్ ఎంత ఉందో చూద్దాం. బై బై. The next day. మా వెయిట్ లాస్ జర్నీలో డే 17. దానికి షేప్ అయితే ఉంటుంది. వెయిట్ ఎంత ఉందో చూద్దాం. 97.55. సో ఈ రోజు అయితే వెయిట్ కొంచెం రెడ్యూస్ అయ్యాము. నేనైతే 97.80. దానికి ముందు రోజు అయితే 97.45 ఉంది. మళ్ళీ 2 days తర్వాత అయితే వెయిట్ కొంచెం తగ్గాను. మన డైలీ లైఫ్ లోకి స్టార్ట్ అయిపోదాం. మార్నింగ్ హాట్ వాటర్ విత్ లెమన్. గబగబా వాటర్ తాగేసి వాకింగ్ పరిగిద్దామని చెప్పాను. సడన్ గా బయటికి రాగానే నా సిచ్యువేషన్ చూడండి, ఇట్లా ఫుల్ వర్షం పడుతుంది. సో ఇక వాకింగ్ ఏం వెళ్తాం, ఇంట్లోనే లైట్గా ఎక్సర్సైజ్ అయితే చేసుకున్నాం. ఎందుకో తెలివిగా తను ఈరోజు వాకింగ్కి రాలేదు, పడుకొనే ఉంది. బయట తాళం వేసుకొని వెళ్ళు అనీజీగా ఉంది, రాలేను ఈరోజు అని. బయటకు వచ్చి చూస్తే ఇది సిచ్యువేషన్. కాసేపు ఎక్సర్సైజ్ చేయగానే నాకంతా నాకే ఎందుకు మానేయాలి అన్నట్టు అనిపించింది. ఏంటి సొల్యూషన్ అని చూడగానే సైడ్ లో గొడుగు కనిపించింది. సో అంత పెద్ద వర్షం ఏం కాదు, చిన్న చినుకులే. సో గొడుగు వేసుకునైనా వాకింగ్ అయితే కంప్లీట్ చేద్దాం అని మైండ్స్ కనుక అనిపించింది. దీన్నే మార్పు అంటారే. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు.
మరి గొడుగు లేకుండా ఓవర్ యాక్షన్ చేసి వాకింగ్ చేసాం అనుకో, వానకు తడిచి సడన్ గా ఫీవర్ ఏదో ఒకటి వచ్చింది అనుకో, డైట్ సంకన ఆగుతుంది. మనం చేసిన ఓవర్ యాక్షన్ కి బాగా దోలు తీరుద్ది. వాకింగ్ అయితే కంప్లీట్ చేస్తాం. వర్షం అంతగా పడట్లేదు, లైట్ గా ఆగింది. అందుకే గొడుగు తీసి అయితే వాకింగ్ చేస్తున్నా. నా డెస్టినేషన్ ప్లేస్ కి అయితే 2 minutes లో రీచ్ అయిపోతాను. నేనే పెద్ద సిన్సియర్ అనుకున్నా, నాకన్నా సిన్సియర్ గా చాలా మంది చేస్తున్నాను, గొడుగు వేస్తున్నా. బయటకు వచ్చి చూస్తే కంటే, అందుకే ఇంట్లో కూర్చుంటే ఏది తెలియదు. బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని చూస్తేనే చాలా నేర్చుకోవచ్చు, చాలా తెలుసుకోవచ్చు. లాస్ట్ వరకు వచ్చా, రిటర్న్ బ్యాక్ టు హోమ్. వర్క్ లేకుండా ఉండి ఇదే క్లైమేట్ ఒకప్పుడు నా పాత లైఫ్ లో ఉండుంటే నేను ఏం చేసేవాడిని అంటే, వాటిలో లైట్స్ ఆఫ్, నెట్ఫ్లిక్స్ లో మంచి మూవీ, వేడి వేడి బిర్యానీ. ఇది ఒకప్పుడు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి, పూర్తిగా మానేశానండి. కానీ ఇప్పుడు ఇలా వాకింగ్, ఇలాంటి డ్రింక్, అప్పుడు బాడీ షేప్ వేరు, ఇప్పుడు బాడీ తయారైతుంది. ఇప్పుడు అది దొల్ల. అప్పుడు బాడీలో స్ట్రెంత్ వేరు, ఇప్పుడు బాడీలో స్ట్రెంత్ వేరు. నీ అలవాట్లు మారే కొద్దీ నీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. 1.75 kilometers అయింది. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి వస్తే 2.5 kilometers అయిపోతుంది. టైం వచ్చి 7:54. కరెక్ట్ గా 2.7 kilometers. వచ్చేటప్పుడు కొంచెం వెజిటేబుల్ షాప్కి వెళ్ళా, లేదంటే కరెక్ట్ గా 2.55 వచ్చేది. ఫ్రెష్ అప్ అయిపోవాలి. కొంచెం తడుచున్నాను కాబట్టి వేడి నీళ్ళతో స్నానం చేసి కొంచెం బాడీ రిలాక్స్ అవుతుంది. సేమ్ నిన్నటిదే జ్యూస్, సేమ్ నిన్న మెనూనే ఈ రోజు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫ్రెష్ అయిపోయాను, పూజ కంప్లీట్ చేశాను. మార్నింగ్ 9 అవుతుంది. మార్నింగ్ జ్యూస్ అయితే సేమ్ నిన్నటిదే కీరా జ్యూస్. ఇంకా లైట్ గా చినుకులు అయితే పడతానే ఉంది బయట. టైం 11:22 అవుతుంది. లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. 2 పుల్కా, బెండకాయ, ఎగ్, బీన్స్, పప్పు. నిన్న కూడా ఇదే, ఈ రోజు కూడా ఇదే. గుడ్ ఈవినింగ్. మాకు పొద్దున్నే సాయంత్రం ఈ మోటార్ భజన మాకు ఇక్కడ కామన్. మోటార్ ఒకటి ప్రాబ్లం ఉంది మాది. మంచినీళ్ళు మోటార్ వేసినప్పుడు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. సరే, ఈవినింగ్ డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ టైం 6:45 అయిపోతుంది. టైం డేట్ వచ్చి 25th. నిన్నటిదే డిన్నర్. సేమ్ పెద్ద వెరైటీ ఏం లేదు. ఒక పుల్కా, బీన్స్, బెండకాయ, ఎగ్స్, పప్పు. దిట్ ఈస్ అవర్ డిన్నర్. వాటర్ మొత్తం ఫినిష్ అయిపోయింది. కొంచెం మిగిలింది, అది సరిపోతుంది. ఫస్ట్ బీన్స్ తినాలి, దాని తర్వాత ఎగ్ తినాలి, దాని తర్వాత బెండకాయ తినాలి, దాని తర్వాత పుల్కాతో పప్పు తినాలి. ఇది తినే ప్రాసెస్. డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. కాసేపు వర్క్ ఉంటే వర్క్ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ వెయిట్ ఎంత ఉందో చూద్దాము. సో సిచ్యువేషన్ చూసారు కదా. మన డైట్ లో 14వ రోజు 14th డే మాత్రం 97.30 ఉన్నా. అక్కడి నుంచి దగ్గర మళ్ళీ 2 days అయింది నాకు వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి. వెయిట్ పెరుగుతూనే వచ్చింది. ఒక రోజు 150 grams పెరిగింది, ఇంకొక రోజు వచ్చి 350 grams పెరిగింది. అలా వెయిట్ గెయిన్ అవుతూనే ఉన్నాను. మళ్ళీ దాని తర్వాత 3rd డే రోజు మాత్రం 250 grams మళ్ళీ తగ్గాను. నెక్స్ట్ రోజు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతానా, వెయిట్ తగ్గుతానా? సస్పెన్స్. ఇక్కడితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బై.